अथ मन्त्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనము ప్రౌఢ రచనానువాద కోమదిలో అభ్యాసం 15 అభ్యాసం 18 చెప్పుకుంటున్నాము. అందులో నియమాలు చెప్పుకున్నాము. ఈరోజు నియమాలను ఉపయోగించి సంఖ్యావాచక శబ్ద సంబంధించి నియమాలను ఉపయోగించి శబ్దకోశాన్ని ఉపయోగించి కొన్ని వాక్యాలు తెలుగులో చెప్పుకుందాం. ముందుగా తెలుగు వాక్యాలు రాసుకోండి. అందులో నిన్న హెడ్డింగ్ పెట్టుకున్నారు, తెలుగు వాక్యాలను సంస్కృతంలో అనువదించండి. అందులో మొట్టమొదటిది కకారంలో కాబిందులో తీసుకోవాలి. కాబిందులో సంఖ్యాయే, సంఖ్యలను ఉపయోగించి వాక్య నిర్మాణం ఉంటుంది. అందుకే కాని పెట్టి సంఖ్యలను ఉపయోగించి వాక్య నిర్మాణం, సంఖ్యలను ఉపయోగించి వాక్య నిర్మాణం. అందులో మొట్టమొదటి వాక్యం రాసుకోండి. తెలుగు వాక్యం: ఈ కాలేజీలో, ఈ కళాశాలలో బిఏ ప్రథమ వర్షంలో 90 మంది, బిఏ ఈ కళాశాలలో బిఏ ప్రథమ వర్షంలో అంటే డిగ్రీ, బిఏ ప్రథమ వర్షంలో 90 మంది, ద్వితీయ వర్షంలో 80 మంది, బిఏ ప్రథమ వర్షంలో 90 మంది, ద్వితీయ వర్షంలో 80 మంది, ఎంఏ ప్రథమ వర్షంలో 70 మంది, ఎంఏ ప్రథమ వర్షంలో 70 మంది, మరియు ద్వితీయ వర్షంలో 50 మంది విద్యార్థులు ఉన్నారు. ఎంఏ ప్రథమ వర్షంలో 70 మంది మరియు ద్వితీయ వర్షంలో 50 మంది విద్యార్థులు ఉన్నారు. ఇది మొదటి వాక్యం. ఈ కళాశాలలో బిఏ ప్రథమ వర్షంలో 90 మంది, ద్వితీయ వర్షంలో 80 మంది, ఎంఏ ప్రథమ వర్షంలో 70 మంది మరియు ద్వితీయ వర్షంలో 50 మంది విద్యార్థులు ఉన్నారు. ఇవన్నీ సంఖ్యలను ఉపయోగించి, సంఖ్యయే కాదు, సంఖ్యలు. అస్తు. రెండో వాక్యం రాసుకోండి. ఈ సభలో 100 మంది మనుష్యులున్నారు. ఈ సభలో 100 మంది ఉన్నారు. లేదంటే 100 మంది అంటే అక్కడ ఆటోమేటిక్గా మనుషులు, నరులు. ఈ సభలో 100 మంది ఉన్నారు. 100 మంది మనుషులు ఉన్నారు అనండి. మనుషు శబ్దానికి రాసుకోండి. ఈ సభలో 100 మంది మనుషులు ఉన్నారు. మనిషి శబ్దం రాసినా ఒకటి, రాయకుండా ఒకటి. 100 మంది ఉన్నారంటే ఆటోమేటిక్ అర్థం వస్తుంది. ఈ సభలో 100 మంది ఉన్నారు. వస్తు అలాగే రాసుకోండి. మన దాంట్లో ప్రశ్నవాచకం, సభ అంటే మనుషులే ఉంటారు కదా, ఇంక వేరే వాళ్ళు ఉండడానికి అవకాశం లేదు. అస్తు.
మూడో వాక్యం. ఆ ర్యాలీలో 1000 మంది ఉన్నారు. 1000 మంది మహోదయ ఉన్నారు. ఊరేగింపు. ఆ ఊరేగింపులో 1000 మంది ఉన్నారు. ఆ ఊరేగింపులో 1000 మంది ఉన్నారు. ఆ ఊరేగింపులో 1000 మంది ఉన్నారు. నెక్స్ట్ నాలుగో వాక్యం. ఆ గుంపులో 50 మంది గాయపడ్డారు మరియు 15 మంది చనిపోయారు. ఆ గుంపులో 50 మంది గాయపడ్డారు మరియు 15 మంది చనిపోయారు. 15 మంది చనిపోయారు. చనిపోయారు. గాయపడిన వారు మరియు చనిపోయిన వారి యొక్క సంఖ్య 65 మంది. దాంట్లోనే కామెంట్, గాయపడిన వారు చనిపోయిన వారి యొక్క సంఖ్య 65. గాయపడిన వారు మరియు చనిపోయిన వారి యొక్క సంఖ్య 65. ఇవి కా బిందులో ఉన్నటువంటి 4 వాక్యాలు చూసాము. నెక్స్ట్ ఖ రాసుకుని ఒత్తు ఖ రాసుకోండి. నీ ధాతు ఏంటి? నీ ధాతు. నీ ధాతు అంటే నీ ధాతును ఉపయోగించి వాక్య నిర్మాణం. నీ ధాతును ఉపయోగించి వాక్య నిర్మాణం. అందులో ఒకటో వాక్యం. అతడు ఆవును గ్రామానికి తీసుకెళ్తున్నాడు. అతడు ఆవును గ్రామానికి తీసుకెళ్తున్నాడు. అతడు ఆవును గ్రామానికి తీసుకెళ్తున్నాడు. రెండో వాక్యం. హే రామ్, నీవు నన్ను నిస్సంకోచంగా నీ వెంట వనానికి తీసుకెళ్ళు. హే రామా, హే రామా, నీవు నన్ను నిస్సంకోచంగా నీ వెంట వనానికి తీసుకెళ్ళు. నీ వెంట వనానికి తీసుకెళ్ళు. హే రామా, నీవు నన్ను నిస్సంకోచంగా నీ వెంట వనానికి తీసుకెళ్ళు. నీ వెంట వనానికి తీసుకెళ్ళు. నెక్స్ట్ మూడో వాక్యం. అతడు మేలుకొనే రాత్రంతా గడిపాడు.
అతడు మేల్కొనే రాత్రంతా గడిపాడు. అతడు మేల్కొనే రాత్రంతా గడిపాడు. అతడు మేల్కొనే రాత్రంతా గడిపాడు. అతను మేల్కొని రాత్రంతా గడిపాడు. ఇది 3వ వాక్యము. నెక్స్ట్ 4వ వాక్యం. అతడు అతనితోటి పగలంతా గడిపాడు, దినమంతా గడిపాడు. అతడు అతనితోటి దినమంతా గడిపాడు. దినం అంటే పగలంతా గడిపాడు అని అర్థం. అతడు అతనితోటి దినమంతా గడిపాడు లేదా పగలంతా గడిపాడు. అతడు అతనితోటి దినమంతా గడిపాడు లేదా పగలంతా గడిపాడు. అతను, నెక్స్ట్ వాక్యం, అతను తన సచ్చరిత్ర చేత అతను తన సచ్చరిత్ర చేత అతను తన సచ్చరిత్ర చేత మనుషులను తన వశపరుచుకున్నాడు. మనుషులను తన వశపరుచుకున్నాడు. అతను తన సచ్చరిత్ర చేత మనుషులను తన వశపరుచుకున్నాడు. అతను తన సచ్చరిత్ర చేత మనుషులను తన వశపరుచుకున్నాడు. తన వశంలోకి తీసుకున్నాడు. తన వశపరుచుకున్నా సరిపోతుంది. తన వశపరుచుకున్నాడు. నెక్స్ట్ 6వ వాక్యం. నీవు నీ పిల్లలను స్త్రీలను, చెల్లెళ్లను మరియు అన్నలను నా ఇంటికి తీసుకొనిరా. నీవు నీ పిల్లలను, స్త్రీలను, చెల్లెలను మరియు అన్నలను నా ఇంటికి తీసుకొనిరా. అన్నప్పుడు ఆ ప్లస్ నీ ధాతును ఉపయోగించాలి. బ్రాకెట్ రాసుకోండి. ఆ ప్లస్ నీ ధాతు. తీసుకొనిరా. నీవు నీ పిల్లలను, స్త్రీలను, చెల్లెళ్లను మరియు అన్నలను నా ఇంటికి తీసుకొనిరా. నెక్స్ట్ 7వ వాక్యం. అతడు గురువును ఒప్పించాడు. అను ప్లస్ నీ ధాతును ఉపయోగించాలి ఇక్కడ. అతడు గురువును ఒప్పించాడు అనే దాంట్లో అనుపూర్వక నీ ధాతును ఉపయోగించాలి. అను ప్లస్ నీ ధాతు. అతడు గురువును ఒప్పించాడు. నెక్స్ట్ 8వ వాక్యం.
ఈశ్వరుడు నీలో ఉన్నటువంటి తామసి వృత్తిని దూరం చేయాలి. ఈశ్వరుడు నీలో ఉన్న తామసి గుణం అంటే తమో గుణ వృత్తిని, ఈశ్వరుడు నీలో ఉన్న తమో గుణ వృత్తిని దూరం చెయ్యాలి. తమోగుణ వృత్తిని అంధకార వృత్తి. ఈశ్వరుడు నీలో ఉన్న తమోగుణ వృత్తిని దూరం చెయ్యాలి. తమోగుణ వృత్తిని అంటే అంధకార వృత్తిని దూరం చెయ్యాలి. అంధకార వృత్తిని దూరం చెయ్యాలి. నెక్స్ట్ 9వ వాక్యం. నేను నీ అహంకారాన్ని దూరం చేస్తాను. 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 పదవ వాక్యం. అతను రెండు చేతులను జోడించి గురువుకు నమస్కరించాడు. అతడు రెండు చేతులను జోడించి గురువుకు నమస్కరించాడు. అతడు రెండు చేతులను జోడించి గురువుకు నమస్కరించాడు. అతడు రెండు చేతులను జోడించి గురువును నమస్కరించాడు. అతడు రెండు చేతులను జోడించి గురువుకు నమస్కరించాడు. నెక్స్ట్ 11వ వాక్యం. కోడలు అత్త ముందు తన ముఖాన్ని తిప్పుకుంటుంది. కోడలు అత్త ముందు తన ముఖమును పేరు లేపి అంటే పక్కకు తిప్పుకుంటున్నాడు. పక్కకు తిప్పుకుంటుంది. ఎప్పుడు సరిపోయినప్పుడు ఎక్కువగా సహజంగా జరుగుతూ ఉంటాయి. కోడలు అత్తగారి ముందు తన ముఖమును పక్కకు తిప్పుకుంటుంది. పక్కకు తిప్పుకుంటుంది. ఇక్కడ వి ప్లస్ నీ ధాతును ఉపయోగించాలి. అది రాసుకున్న బ్రాకెట్ లో వి ప్లస్ నీ ధాతును ఉపయోగించాలి. కోడలు అత్త ముందు తన ముఖమును పక్కకు తిప్పుకుంటుంది. వి ప్లస్ నీ ధాతును ఉపయోగించాలి. నెక్స్ట్ స్వసూర్ అని ఉంది మహోదయ. అత్త కదా, అత్త. నేను అదే అత్త అని చెప్పాను కదా, వేరే విధంగా చెప్పానా? లేదు మహోదయ, అత్త అనే చెప్పాను మహోదయ. స్వసూర్. ఓకే, అత్త అని చెప్పాను. నెక్స్ట్ వాక్యం 12వ వాక్యం. గురువు శిష్యునికి ఉపనయన సంస్కారం చేస్తున్నాడు. 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 గురువు శిష్యునికి ఉపనయన సంస్కారం చేస్తున్నాడు.
నెక్స్ట్ వాక్యం. రాముడు సీతను వివాహమాడాడు. రాముడు సీతను వివాహమాడాడు. ఇక్కడ పది ప్లస్ నీ ధాతును ఉపయోగించాలి. పది ప్లస్ నీ ధాతు. రాముడు సీతను వివాహమాడాడు. సీత వివాహం చేసుకున్నాడు. రాముడు సీతతో వివాహం చేసుకున్నాడు. సీతను వివాహం చేసుకున్నాడు. అలాగే రాసుకోండి. ఇక్కడ పది ప్లస్ నీ ధాతును ఉపయోగించాలి. నెక్స్ట్ 14వ వాక్యం. వినటానికి అభినయనం చేసి. వినటానికి అభినయనం అంటే నాటకం చేసి. నమస్తే. అంటే వినినట్టుగా అభినయం చేసి రాయండి. వినినట్టుగా అభినయనం చేసి. 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 నెక్స్ట్ వాక్యం. మీరందరూ ఋషులకు పువ్వులు మరియు పండ్లు తీసుకొని ఇవ్వండి. తీసుకొని ఇవ్వండి. మీరందరూ ఋషులకు పువ్వులు మరియు పండ్లను తీసుకొని ఇవ్వండి. పువ్వులు మరియు పండ్లను తీసుకొని ఇవ్వండి. పువ్వులను మరియు పండ్లను తీసుకొని ఇవ్వండి. నెక్స్ట్ వాక్యం. న్యాయాధీశుడు వివాదాన్ని నిర్ణయిస్తాడు. న్యాయాధీశుడు లేదా న్యాయమూర్తి వివాదాన్ని నిర్ణయిస్తాడు. న్యాయమూర్తి వివాదాన్ని నిర్ణయిస్తాడు. నిర్నిధాతు అంటే నీపూర్వక నీధాతు. నిర్నిధాతు. న్యాయమూర్తి వివాదము నిర్ణయిస్తాడు. న్యాయమూర్తి వివాదమును నిర్ణయిస్తాడు. నెక్స్ట్ 17వ వాక్యం. విద్వాంసుడు పుస్తకం రాస్తాడు. విద్వాంసుడు పుస్తకం రాస్తాడు. నెక్స్ట్ వాక్యం. ఇంకా రాయలేదు, రాస్తాడు. విద్వాంసుడు పుస్తకం రాస్తాడు. ఇక్కడ పూర్వక నీ ధాతు రాయాలి. ప్రణీధాతు ఉపయోగించి వాక్యం. పూర్వక నీ ధాతు ప్రణీ. ఉపసర్గం నీ ధాతు. విద్వాంసుడు పుస్తకం వ్రాస్తాడు. భవిష్యత్ కాలంలో. నెక్స్ట్ 18వ వాక్యం. దిలీపుడు తన శరీరాన్ని సింహానికి సమర్పించాడు. దిలీపుడు తన శరీరాన్ని సింహంనకు సమర్పించాడు.
దిలీపుడు తన శరీరాన్ని సింహమునకు సమర్పించాడు. 19వ వాక్యం. ఇతను ఇతని యొక్క నవ్వును ఇతని యొక్క నవ్వు యొక్క అభిప్రాయాన్ని అర్థం చేసుకోవచ్చు. ఇతను నవ్వుతున్నాడు ఈ సందర్భంలో అంటే ఏమేమి ఉంటుందో అని చెప్పి మనం అనుమానంగా చాలా విషయాలు మనం ప్రతి ఒక్కరం గమనిస్తూ ఉంటాం. ఇతని నవ్వు యొక్క అభిప్రాయాన్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వాక్యం. నీవు నీ చరిత్ర చేత దేశం యొక్క కీర్తిని పైకి తీసుకెళ్ళు. నీవు నీ చరిత్ర చేత దేశం యొక్క కీర్తిని ఉన్నతంగా తీసుకెళ్ళు, ఉన్నతం వైపు తీసుకెళ్ళు. నీవు నీ చరిత్ర చేత దేశం యొక్క కీర్తిని పైకి తీసుకెళ్ళు. నీవు నీ చరిత్ర చేత దేశం యొక్క కీర్తిని పైకి తీసుకెళ్ళు. నెక్స్ట్ వాక్యం. ఆశీర్లింగ్ లకాలను ఉపయోగించి గా బిందు రాసుకుని 3వ బిందు. ఆశీర్లింగ్ లకాలను ఉపయోగించి వాక్య నిర్మాణం ఉంటుందన్నమాట. ఆశీర్లింగ్ ప్లస్ లురుంగు. ఆశీర్లింగ్ మరియు లురుంగు లకాలను ఉపయోగించి వాక్య నిర్మాణం గకారంలో గా బిందువులో. ఆశీర్లింగ్ మరియు లురుంగు లకాలను ఉపయోగించి వాక్య నిర్మాణం అంటే ఏదైనా కావచ్చు. ఏ ధాతు యొక్క ఆశీర్లింగమైనా లురుంగు లకారమైనా ఏదైనా తీసుకోవచ్చు. వీర సంతానవతి కావాలి. వీర సంతానవతి అంటే వీరిని జన్మించేటువంటి సంతానవతి కావాలని చెప్పి ఒక స్త్రీని ఆ రకం చెప్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. వీర సంతానవతి కావాలి. వీర సంతానవతి అంటే వీరికి జన్మించేటువంటి సంతానం కలగాలి. వీర సంతానవతి కావాలి అంటే ఒక మంచి వీరుడికి జన్మనివ్వాలి. వీర సంతానవతి కావాలి. నీవు అంటే ఆ స్త్రీ అంటున్నాం, నీవు వీర సంతానవతి కావాలి. అది ఏంటండి? వీరమాత కావాలి. వీరమాత కావాలి. నీవు వీర సంతానవతి కావాలని నువ్వు వీరమాత కావాలి అంటే వీరుడికి జన్మించేటువంటి తల్లి కావాలి అని అర్థం. వీరమాత కావాలి. అది కూడా రాసుకోండి బ్రాకెట్లో, అది కూడా ఉత్తమంగా ఉంది పదం. నీవు అధ్యాహార మహోదయ కావాలి. ఎవరో ఒకరు ఉంటారు కదా, ఒక స్త్రీ మొదటి ఉంటుంది, మాత ఉంటుంది. దేవతలు పరిణామాన్ని
దేవతలు పరిణామంను శుభంగా తయారు చేయాలి. దేవతలు పరిణామాన్ని శుభంగా తయారు చేయాలి. దేవతలు పరిణతిని అంటే పరిణామాన్ని శుభం చేయాలి, అంటే మంచి చేయాలి. దేవతలు పరిణామాన్ని శుభం చేయాలి అంటే పరిణామం అంటే పరివర్తనాన్ని. దేవతలు పరిణామాన్ని శుభం చేయాలి. నెక్స్ట్ వాక్యం. నీవు ఇంద్రాణి మరియు సావిత్రికి సదృశంగా ఉన్నావు. నీవు ఇంద్రాణి మరియు సావిత్రికి సదృశంగా ఉన్నావు. నీవు ఇంద్రాణి మరియు సావిత్రికి సదృశంగా ఉన్నావు. సరిపోతావు అనొచ్చు మహోదయ. లేదండి అనదు. నీవు సదృశం అంటే సమానంగా ఉన్నావు. నీవు ఇంద్రాణి మరియు సావిత్రికి సదృశంగా ఉన్నావు అంటే సమానంగా ఉన్నావు. నెక్స్ట్ 4వ వాక్యం. నీ మార్గం శుభం కావాలి. మీ వాయిస్ కట్ అవుతుందండి, కట్ అవుతుంది. వినిపించట్లేదు మహోదయ. మహోదయ వినబడం లేదు ఏమి. మ్యూట్ లోకి వెళ్ళారు. సార్ గురువు గారు మ్యూట్ లో ఉన్నారు సార్. ఇది వినిపిస్తుందండి ఇప్పుడు? ఇక్కడ చెప్పండి. నీ మార్గం శుభం కావాలి అని చెప్పారు మహోదయ మీరు. ఓకే, నీ మార్గం శుభం కావాలి. 4వ వాక్యం. నీ మార్గం శుభం కావాలి. నీ మార్గం శుభం కావాలి. నెక్స్ట్ 5వ వాక్యం. ఒకవేళ మంచి వర్షం కురిస్తే సుభిక్షంగా ఉండేది. ఒకవేళ మంచి వర్షం కురిస్తే సుభిక్షంగా ఉండే అంటే ధనధాన్యంతో యుక్తమే ఉండేవాడు, మంచి పంటలు పండేవి అనమాట. దుర్భిక్షంగా సుభిక్షంగా ఉండే అంటే భిక్ష సహితంగా ఉండే, ధనధాన్యాలతో యుక్తమై ఉండేది అన్నమాట. పాడి పంటలతో యుక్తమై ఉండేది అని తాత్పర్యం వస్తుంది. ఒకవేళ మంచి వర్షం కురిసి ఉంటే సుభిక్షంగా ఉండేది. సుభిక్షంగా ఉండేది.
మహోదయ ఎక్కువ వర్షం అంటే బాగుండదా? ఏంటండి? ఎక్కువ వర్షం కురిస్తే అంటే ఒకవేళ ఏం చెప్పాను, మంచిగా మీరు అదే మంచిగా అంటే ఎక్కువ వర్షం కురిసి ఉంటే అలాగో చెప్పుకోవచ్చు. అచ్చి అంటే బాగా, అంటే మంచిగా, అంటే మంచిగా అంటే ఎక్కువ అని అర్థం. ఓకేనా? అదే తాత్పర్యం వస్తుంది, రాసుకున్నాం కదా స్పష్టంగా, మీకు ఇబ్బంది లేదు. అదే తాత్పర్యం అన్నిటికీ కూడా. నెక్స్ట్ వాక్యం. అరుణోదయము అంధకారాన్ని దూరం చేయగలుగుతుందా? క్యా ఏమి అరుణోదయం అంధకారమును అరుణోదయం అంధకారం దూరం చేయగలుగుతుంది. ప్రశ్నవాచకంలో ఏమి అరుణోదయం అంధకారం దూరం చేయగలుగుతుందా? ఒకవేళ ఏమి అరుణోదయం అంధకారమును దూరం చేయగలుగుతుందా? ఒకవేళ ఆ అరుణోదయాన్ని సూర్యుడు తన దూరంలో ఉంచకపోతే, దురా అంటే స్థాన విశేషంలో, సూర్యుడు తన దురాలో ఉంచకపోతే, ఒకవేళ అరుణోదయాన్ని సూర్యుడు తన దురాలో ఉంచకపోతే అరుణోదయం అంధకారం దూరం చేయగలుగుతుందా? దురా అంటే అంటే దురా అంటే ఒక స్థాన విశేషం, అంటే ఇంత దూరంలో ఉంటే, ఈ దూరంలో ఉంటే సూర్యుడికి ఈ రకంగా ఉంటుంది, గతివిధి ఈ రకంగా ఉంటుంది. సమీపంలో అని చెప్పండి. పరిధి అనుకోవచ్చా? పరిధి అనుకోవచ్చా? ఆ పరిధి కూడా చెప్పుకోవచ్చు అని. ఇంత పరిధిలో ఉంటే ఈ రకంగా ఉంటుంది. సూర్యునికి చంద్రునికి మధ్య డిస్టెన్స్ ఈ రకంగా ఉంటుంది, గ్రహానికి ఇంత మధ్య డిస్టెన్స్ ఉంటుందని చెప్తా పరిధి. ఓకేనా? దూరం. అయితే అంటే మనకు అరుణోదయం అంటే ఏమిటంటే తెలుసా? సూర్యుడు ఉదయించడానికి ముందు ఒక లాలిమ ఉంటుంది కదా, ఏంటి, రక్తవర్ణ స్థితి, దాన్ని అరుణోదయం అంటామంట. ఓకేనా? ఆ రకంగా చెప్పుకుంటాం. కాబట్టి మహోదయ, ఈ వాక్యం ఇంకోసారి చెప్తారా మహోదయ? మళ్ళీ ఒకసారి చెప్తారా సార్ మీ వాక్యం? చెప్తున్నాను. అరుణోదయం అంధకారం దూరం చేయగలుగుతుందా? ఒకవేళ ఆ అరుణోదయాన్ని సూర్యుడు తన దూరంలో ఉంచకపోతే, అరుణోదయం మహోదయ అంధకారం. మహోదయ క్షమితాం మహోదయ, నేను ఆ, డిక్షనరీ చూశాను. నేను ధురా అంటే ఆరంభము అని ఇచ్చారు మహోదయ. సూర్యుడు అంటే ఆరంభించాలి. సూర్యుడు తన సూర్యుడు అరుణోదయాన్ని సూర్యుడు ఆరంభించకపోతే అనే ఏమన్నా అర్థం వస్తుందేమో అనిపిస్తుంది మహోదయ. అవును కాదు మీరు తప్పలేదు, యుక్తి సంగతంగా ఉంది కదా మనకు. అరుణోదయం అంటే ఒకటి, అది కూడా అర్థం చేసుకుంటాం. అంటే ఒక దూరంలో ఉంచకపోతే అది అంటే ఒక వాటి మధ్య గ్రహం మనకి, ఎందుకంటే సూర్య సిద్ధాంతం ఒక సూక్ష్మమైంది కదా. ఇక్కడ మనకి ఇది చెప్పుకోవచ్చు. అంటే సూర్యుడు అంటే సూర్యుని యొక్క ఉదయ స్థితి ప్రారంభించకపోతే అరుణోదయం అంటే ప్రారంభిక స్థితి. ఎందుకంటే ఉదయించి లాలిమ తోటి మనకి అంధకారం తొలగిపోతూ ఉంటుందన్నమాట. అంధకారం తొలగిపోయి కొంచెం దూరం చేస్తూ ఉంటుంది, ఒకేసారి చేయదు కానీ కొంచెం మనకు ఆ లాలిమ రాగానే ఆ అంధకారం తొలగిపోతూ ఉంటుంది, ప్రకాశం వస్తుంది మెల్లమెల్లగా, ఒకేసారి మెల్లమెల్లగా వస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే పైకి వెళ్ళే కొద్దీ ఇంకా అత్యంత ప్రకాశ స్థితి ఉత్పన్నమవుతుంది. తీసుకోవచ్చండి. సో ఈ రకంగా చెప్పుకున్నాను దీన్ని. ఏమి అరుణోదయము అంధకారం దూరం చేయగలుగుతుందా? ఒకవేళ ఆ అరుణోదయాన్ని సూర్యుడు తన పరిధిలో ఆరంభించకపోతే, ఇప్పుడు అర్థం కొంచెం మళ్ళా, అప్పుడు దురామే నా బయటాత. దురామే బయటాత అంటే ఇక్కడ ఆరంభంలో కూర్చోబెట్టకపోతే, తన ఆరంభంలో
కూర్చోబెట్టకపోతే అంటే ఆరంభంలో ఉంచకపోతే అలా రాసుకోండి. ఆ అరుణోదయాన్ని సూర్యుడు ఆరంభంలో ఉంచకపోతే, ఒకవేళ అంటే ఆరంభంలో అరుణోదయాన్ని కూర్చోబెట్టాడు కాబట్టి అరుణోదయం అంధకారం దూరం చేయగలుగుతుందని తాత్పర్యం. సూర్యుడు ఉదయించేటప్పుడు ముందుగా ఆరంభంలో అరుణోదయాన్ని తన పరిధిలో ఉంచాడు కాబట్టి అంధకారం దూరం చేయగలుగుతుంది. అందుకే ఒకవేళ సూర్యుడు అరుణోదయాన్ని తన ఆరంభంలో ఉంచకపోతే అరుణోదయం అంధకారం దూరం చేయగలిగేదా? ఉంచకపోతే చేయగలిగేది కాదు. ఇక్కడ ఉంచగలిగి చేయగలుగుతుంది అనమాట. అక్కడ అర్థాపత్తి ప్రకారం తీసుకుంటాం. అర్థమైంది కదా? అరుణోదయము అంధకారం దూరం చేయగలుగుతుందా? ఒకవేళ ఆ అంధకారాన్ని సూర్యుడు తన ఆరంభంలో ఉంచకపోతే, ఒకవేళ అరుణోదయాన్ని సూర్యుడు అరుణోదయాన్ని ఆరంభంలో ఉంచకపోతే దీన్ని బట్టి అర్థమవుతుంది, ఆరంభంలో ఉంచాడు కాబట్టి అరుణోదయం అంధకారం దూరం చేస్తుంది. ఓకే. ఏమి అరుణోదయము అంధకారాన్ని దూరం చేయగలుగుతుందా? ఒకవేళ సూర్యుడు ఆ అరుణోదయాన్ని తన ఆరంభంలో ఉంచకపోతే లేదా తన పరిధిలో ఉంచకపోతే, ఒక నియమానుసారం ఒక పరిధిలో ఉంచినప్పుడు ఆ అరుణోదయం వస్తున్నాడు తీసుకోవచ్చు. అక్కడ కూడా తన పరిధిలో ఉంచకపోతే, ఆరంభంలో ఉంచకపోతే ఆరంభంలో రాసుకోండి ఇక్కడ. ఓకే. నెక్స్ట్ వాక్యం. ఒకవేళ పరమాత్మ ఈ జంటను పరస్పరం కలపకుంటే, ఒకవేళ పరమాత్మ ఈ జంటను పరస్పరం కలపకుంటే అతని యొక్క రూప నిర్మాణం యొక్క యత్నం విఫలమయ్యేది. తన యొక్క రూప నిర్మాణం యొక్క యత్నం అంటే ప్రయత్నం విఫలమయ్యేది. తన కలపకుంటే తన రూప నిర్మాణం యొక్క అతనికి అంటే తన రూప నిర్మాణం యొక్క యత్నం అంటే ప్రయత్నం విఫలమయ్యేది. క్షమితం మహోదయం, మరొక్కసారి చెప్పరా వాక్యం? ఒకవేళ పరమాత్మ ఈ జంటను పరస్పరం కలపకుంటే తన రూప నిర్మాణం యొక్క ప్రయత్నం విఫలమయ్యేది. తన రూప నిర్మాణం యొక్క ప్రయత్నం విఫలమయ్యేది. ఒకవేళ పరమాత్మ ఈ జంటను పరస్పరం కలపకుంటే తన రూప నిర్మాణం యొక్క ప్రయత్నం విఫలమయ్యేది.
నెక్స్ట్ వాక్యం. ఇప్పుడు ఘా బిందులో 3వ బిందు అయిపోయింది. నెక్స్ట్ ఘా రాసుకోండి. ఇవి సంధి వర్గాన్ని ఉపయోగించి, అంటే సంధి నియమాలు చెప్పుకున్నాం కదా, ఆ సంధి వర్గాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. సంబంధి సంధి వర్గాలు మోహన్. సంధి వర్గాన్ని సంబంధి వర్గాన్ని ఉపయోగించి. సంబంధి మనం శబ్దకోశంలో సంబంధి అంటే ఇప్పుడు కుటుంబ సభ్యుల యొక్క పేర్లు చెప్పుకున్నాం కదా, ఆ పేర్లను ఉపయోగించి వాక్య నిర్మాణం. సంబంధి వర్గాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. సంబంధి వర్గాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. సంబంధి వర్గాన్ని ఉపయోగించి వాక్య నిర్మాణం. రాసుకోండి 1వ వాక్యం. మా ఇంట్లో మా అమ్మ నాన్న, మా ఇంట్లో మా అమ్మ నాన్న, చిన్నాన్న పిన్నమ్మ, చిన్నాన్న పిన్ని, చిన్ననాన్న పిన్ని, దాదా దాది, దాదా దాది అంటే తాత అవ్వ, తాత అవ్వ, అమ్మమ్మ అనొచ్చు మోదయ. పుత్రులు పుత్రులు పుత్రీలు, పుత్రులు పుత్రీలు అంటే కుమారులు కుమార్తెలు, కుమారులు కుమార్తెలు, కుమారులు కుమార్తెలు. పుత్రుడు అంటే కుమారుడు కుమార్తెలు అనమాట. కుమారులు కుమార్తెలు బహువచనంలో కుమారులు కుమార్తెలు. మరియు మరియు అత్తా మామలు, అత్తా మామలు, అత్తా మామలు, పిన్ని కొడుకులు ఉన్నారు, పిన్ని కొడుకులు ఉన్నారు, పిన్ని కొడుకులు ఉన్నారు. మహోదయ, పిన్ని కొడుకులు ఇక్కడ పిన్ని అంటే ఇక్కడ చిన్నమ్మ అని అర్థమా మహోదయ? ఏంటండి? ఇక్కడ మీరు పిన్ని కొడుకులు అన్నారు కదా. చిన్నమ్మ కొడుకులు. రాస్తున్నా కదా. మా ఇంట్లో ఎవరెవరు ఉన్నారంటే, మా ఇంట్లో మా అమ్మ నాన్నలు, చిన్నాన్న, పిన్ని, అవ్వ తాత, కుమారుడు కుమారులు కుమార్తెలు, మరియు అత్తామామలు. అత్త అంటే మేనమామ మేనత్తలు అనమాట. మామ అత్తలు, మామ అత్తలు. అలాగే పిన్నమ్మ కొడుకులు ఉన్నారు, పిన్నమ్మ కొడుకులు ఉన్నారు, పిన్నమ్మ కొడుకులు ఉన్నారు. నెక్స్ట్ వాక్యం. నెక్స్ట్ వాక్యం. మేనల్లుడు,
మనవడు, మనవరాళ్ళు, మేనల్లుడు, మనవడు, మనవరాళ్ళు, నాతి అవదు నాతిని. ఇక్కడ మనం మనవరాళ్ళని చెప్తున్నాం కదా. ಹೌದು, నాతి అది నాతి నుంచి. నాతి అంటే నఫ్తులు కదా. ముని మనవడు కదా. మన తెలుగులో ఏమంటాం? ముని మనవడే. ముని మనవడు అంట. ముని మనవడు, ముని మనవరాళ్ళతోటి, మనవరాలు మనవరాలు, మనవడు మనవరాళ్ళతో ప్రేమగా వ్యవహరించు, ప్రేమ వ్యవహారం చెయ్యి, ప్రేమపూర్వక వ్యవహారం చెయ్యి. మేనల్లుడు, మనవడు, మనవరాళ్ళు. అదే నప్తు అంటే ముని మనవడు, ముని మనవరాళ్ళు అని చెప్పుకోవచ్చు అండి. ముని మనవడు, ముని మనవరాళ్ళతో ప్రేమపూర్వక వ్యవహారం చెయ్యి, ప్రేమపూర్వక వ్యవహారం చెయ్యి. మేనల్లుడు, మనవడు, మనవరాళ్ళు, ముని మనవడు, ముని మనవరాళ్ళతోటి ప్రేమపూర్వక వ్యవహారం చెయ్యి, ప్రేమపూర్వక వ్యవహారం చెయ్యి, ప్రేమపూర్వక వ్యవహారం చెయ్యి. నెక్స్ట్ 3వ వాక్యం. నా చెల్లెలి యొక్క వివాహంలో అత్త మామ, అవ్వ తాత, అవ్వ, బావ మరియు అన్య సంబంధిజనులు వచ్చారు. జీజా అని కూడా ఇచ్చారు. జీజా అంటే బావ మరియు అన్య సంబంధిజనులు వచ్చి ఉన్నారు. అన్య సంబంధిజనులు వచ్చి ఉన్నారు. బావ మరియు అన్య సంబంధిజనులు వచ్చి ఉన్నారు. నా చెల్లెలి యొక్క వివాహంలో మామ, అత్త, తాత, అవ్వ, బావ మరియు అన్య సంబంధిజనులు వచ్చి ఉన్నారు. మిగిలిన బంధువులు. ఏంటండి? మిగిలిన బంధువులు. మిగిలిన బంధువులు వచ్చి ఉన్నారు. వచ్చిన్నారు అంటాం కదా. వచ్చారు అనొచ్చు మోదయ. వచ్చారు, అలా వచ్చారు. పుణ్యస్త్రీల యొక్క చిత్తము పుష్పానికి తుల్యంగా సుకుమారంగా ఉంటుంది. పుష్పమునకు తుల్యంగా సుకుమారంగా ఉంటుంది. పుణ్యస్త్రీల యొక్క చిత్తము పుష్పానికి సదృశంగా సుకుమారంగా ఉంటుంది.
పుష్పానికి సదృశ్యంగా సుకుమారంగా ఉంటుంది. పుష్పానికి సదృశ్యంగా సుకుమారంగా ఉంటుంది. పుష్పానికి సుకుమారంగా ఉంటుందండి. పుష్పానికి తుల్యం అంటే సమానం. పుష్పానికి సదృశ్యంగా సుకుమారంగా ఉంటుంది. పుణ్యస్త్రీల యొక్క చిత్తము పుష్ప సదృశ్ సుకుమారంగా ఉంటుంది. అలాగే రాసుకోండి. పుష్ప సదృశ్ పుష్పానికి సమానంగా సుకుమారంగా ఉంటుంది. పుష్పాలు ఏ విధంగా సుకుమారంగా ఉంటాయో, కోమలంగా ఉంటాయో అలాగా ఆ పుణ్యశ్రీ అలాగా ఉంటుంది అన్నమాట. समधि और समधिन प्रेम से मिले. దీనికి ఏం చెప్పుకున్నాం? సమధికి ఏదో చెప్పారు మీరు. సంబంధించి వియ్యంకుడు అండి. వియ్యంకురాలతోటి మరియు సమధి అంటే వియ్యంకుడితోటి వియ్యంకురాలతోటి ప్రేమ సే మిలే. వియ్యంకురాలతోటి సమధీన్ అంటే వియ్యంకుడు కదా ఆచార్య. సమధిని అంటే వియ్యంకుడితోటి ప్రేమపూర్వకంగా కలవాలి. ముందుగా వియ్యపురాలుతోటి వియ్యంకుడు ఇక్కడ ఎలా చెప్తాం? వియ్యంకుడితోటి ప్రేమపూర్వకంగా కలవాలి. అంటే ఇద్దరు వియ్యపురాళ్ళును ఇద్దరు వియ్యంకులు అన్నట్టు ఆచార్య. పరస్పరం ఒకరికొకరు. ఇప్పుడు ఒకరికి వియ్యంకులు మా వియ్యంకురాలు ఒకరికొకరు అవుతుంది కదా. అంటే ఆడవాళ్ళతో మగవాళ్ళతోటి వియ్యంకురాలతోటి వియ్యపురాలతోటి వియ్యంకుడితోటి ప్రేమపూర్వకం కలవాలి. వియ్యపురాలతోటి వియ్యంకుడితోటి ప్రేమపూర్వకంగా కలవాలి అని తెలుగుల మీద ప్రామాణికం కాబట్టి మీరు అలాగే రాసుకోవచ్చు. లోక వ్యవహారంలో ప్రయోగం ఎలా ఉంటే ఇలాగ రాసుకోండి. అలాగే రాసుకుంటే చెప్పినట్టుగా. ఇంకా మీ దగ్గర ఇంకా వాక్య ప్రయోగంలో ఇంకా ఏదైనా కొత్త ప్రయోగం ఉంటే అది చెప్పచ్చు. మీకు తాత్పర్యం అర్థమైంది కదా. ఆ రకంగా మనము తెలుగు వాక్యాలు చెప్పుకున్నాము. వీటన్నిటికీ సమాధానాలు మీరు శబ్దకోశంలో సంకేతాలు కింద ఇచ్చారు. అవి దాన్ని చూసుకొని మీరు వాటికి సమాధానం రావడానికి ప్రయత్నం చేయండి. వీటి యొక్క సమాధానాలు మనం సోమవారం చెప్తున్నాం. రేపు ఆదివారం కాబట్టి సోమవారం యథావిధిగా చెప్తున్నాం. చిన్న సందేహం. జై శాంతి పాఠం తర్వాత చూద్దామండి. శాంతి పాఠ. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्. ओम शांति शांति शांतिः. सर्वेभ्यो नमः. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. నమస్తే మహోదయ. విజయలక్ష్మి.